ఒకసారి మనం అందరూ తెరవాలి. రూతు గ్రంథం అందరూ ఒకసారి చూస్తే ఇక్కడ నయోమి అంటే సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగజేసేది కనుక నన్ను నయోమి అనగా మారాధుడి. తర్వాత నేను సమృద్ధి గలదానని వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేసెను. ఈ 7 పేరు ముందు ఆవచ్చు కదా, ముందు వద్దు 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 నయమే యోధాబెట్టు విడిచిపెట్టి మోయాలకు వెళ్ళడం శాపగ్రస్తమయ్యే స్థలమమ్మా అని అంటే వింటదా? వినకుండా వెళ్ళింది. భర్త తీసుకుపోయింది, కొడుకులిద్దరు వేసుకెళ్ళిపోయింది, బోర్డు ఆస్తి సంపాదించింది. అంత సంపాదించి భర్తను పోగొట్టుకుంది, కొడుకులు పోగొట్టుకుంది, ఆస్తిని పోగొట్టుకుంది, ఒక గోడలు పోగొట్టుకుంది, చిన్నది పట్టుకుంది గట్టిగా. ఏమని? నేను వదలను అంటే వదలనా? ఊరొచ్చి వెళ్ళి అంటదే నేను సమృద్ధి కలదాను. నిజమే, దేవుడు వెళ్ళదాన్ని చూడగే నువ్వు సమృద్ధిలో ఉండి వెళ్ళావనుకో రిక్తుడు అయిపోతావు, రిక్తురాలు అయిపోతావు. ఆయన ఇష్టం లేని స్థలాలకు మనం పోకూడదు. ఆయన ఏర్పాటు చేసుకున్న స్థలాలు తప్ప ఆయన వెళ్ళమని చూడకే మనం వెళితే మనం ఇంకా వృద్ధిలోకి వస్తాం. అబ్రహాములాగా, యాకోబులాగా, ఇస్సాకులాగా. దేవుడు చెప్తున్నా, దైవజనులు చెప్తున్నా, వాక్యులు చెప్తున్నా, పరిశుద్ధాత్మ దగ్గర చెప్తున్నా వెళ్ళవద్దు అన్న స్థలానికి మనం వెళితే ఏమైపోతామండి? ఎంత సమృద్ధి ఉన్నా ఏమైపోతాం? రిక్తులము. దేవుని పిల్లలారా, ప్రభునందు ప్రియులారా, అంచేత నీలో చేదు మారాలి, చేదు మాటలు మానాలి, చెడ్డ సహవాసాలు మానాలి, చెడ్డ ఆలోచనలు మారాలి. దేవునికి వ్యతిరేకమైన తలంపులు నీ అంతరంగంలోనికి రాకుండా చూసుకోవడానికి దేవుడు ఏమన్నాడు? నేను నీకు సమయం ఇచ్చింది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము. ప్రభునందు ప్రియమైనటువంటి వారారా, మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు అన్నాడు 22వ వచనంలో ఏమంటున్నాడు? దానికి నేను చూడండి, పై మాటలో దేవుడు అంటాడు, చూడండి 21వ వచనం, మారు మనస్సు పొందుటకు నేను దానికి. చూశారన్నా? చాలు, అంత మటుకు చదవండి. మారు మనస్సు పొందుటకు, మనస్సు మార్చుకోవడానికి, నీలో ఉన్న చేరుని చంపుకోవడానికి దేవుడు నీకు సమయం ఇచ్చాడు. నువ్వు మారతావా? నీ మనసు మార్చుకుంటావా? మానవాగే ఉండిపోతావా? ఈ వాక్యాన్ని ఇంటే బట్టి బాబు 140వ దావీదు కీర్తన 9వ వచనం కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, నీలో దేవుని బిడ్డగా ఉన్న నీలో, బ్యాప్టిజం పుచ్చుకున్న నీలో, ఆత్మానుసారంగా ఎదుగుతున్న నీలో చేదు రావడానికి కారణం వారి పెదవులు చేదు. వారిని దేవుడు ముసడు నిన్ను లేపుతాడు, లేపయ్యా అంటే లేపుతాడు. నీ చేడే ఏం చేస్తుంది? వాక్యం గుర్తుపెట్టు వెళ్ళావాడే వారి పెదవుల చేదు. అందుకనే దావీదు అంటాడు, నా నోటి కాపలా పెట్టు, నా పెదవులు చేటు, నీ పెదవుల చేటు నేను పాడు చేస్తుందేమో. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ నీ పెదవులు చేటు నేను పాడు చేస్తుంది. అందుకనే ఆయన అన్నాడు, నీ మాటలో కొద్దిగా ఉండాలి, ఎక్కువగా విస్తరించి మాట్లాడకూడదు. అందుచేత ఎందుకు ఈ చేటు ఎలా వచ్చింది? ఆ వాక్యాన్ని కూడా ఒకసారి బాబు 106 దావీదు కీర్తన 35వ వచనం. 106 దావీదు కీర్తన, త్వరగా చూడాలి. 106 35వ వచనంలో అక్కడ దేవుడు ఏమంటున్నాడు? అన్ని జనులతో సహవాసం చేసి వారి క్రియలు అన్నమాట. కదా ఎలా వచ్చిందండి చేయదు? అన్ని సహవాసాలు, అన్ని జనులతో సహవాసం, అన్య విషముల వారితో సహవాసం. దైవసన్ని పెట్టి అన్ని జనులతో కూర్చోబెట్టి అలాగే సరిగ్గా ప్రార్థన చేసుకుంటే చాలా, వాక్యం చదువుకుంటే చాలా. నువ్వు రాసుకుని ప్రార్థన ఎంత చదువుకుని కూడా నువ్వు రాసుకుంటున్నావా? చాలా మంది అంటూ ఉంటారు. స్వస్థత లేని మారు మనసు ఉన్నవాడికి స్వస్థ అంటలేదు కదా, మనసు మార్చుకుంటే దేవుడి బాబు చేస్తాడు కదా.
అని అంటూ ఉంటారు. ఇక్కడ మన సంఘటనలో సన్నిధి ప్రార్థన శ్రీ జయగారు ఒక ఆవిడ ఉన్నారు. వీళ్ళు ఎల్ఈఎంకి వెళ్తారు. గూడ్స్ గేట్ దగ్గర ఉన్న ఫెలోషిప్కి వెళ్ళేవారు. వాళ్ళ బంధువులు వాళ్ళు వాళ్ళ కుటుంబం ఆ సంఘంలో చాలా పాతుకుపోయారు. అమ్మ వాళ్ళ బావగారు కూడా ఆ సంఘంలో జోసఫ్ గారని ఇంజనీర్, ఆయన కూడా ఓ ప్రముఖుడు అందులో. మరి వాళ్ళ బావ పెద్దయిన వాతయ్య గారు ఆయన కిడ్నీ చెడిపోయి తీసుకొచ్చేవారు. జై గారు మీరే వాతయ్య గారు అని చెప్పి తీసుకొచ్చేవారు. ఆయన అక్కడ ఆ కొడుకు వాళ్ళ చిన్న కొడుకు అన్నాడు, స్వస్థ ప్రాంతం ఎలా చేస్తారు ఏంటి అన్నాడు. అవన్నీ పైకి వచ్చి చూడు, నేను చెప్పను నీకు ఎలా జరుగుతుంది. కాదండి మా నాన్న పాటిస్తాడు, అలాగే మా నాన్న పాటిస్తాడు, ఏదో పాపం చేశాడు ఒప్పుకోవట్లేదు అని ఇంటికి పడిపోయాడు అనుకోడు. ఏమైనా నీకు బుద్ధి లేదా? సొంత తండ్రి నేను కన్నవాడు, నేను పెంచి పెద్ద చేసి చదువు చేయించాడు, చిన్నప్పుడు ఎంత మాట్లాడు ఒకరోడు చిన్నవాడు. మా నాన్న పాపాలు ఒప్పుకోవట్లేదు అందుకే ఇంటికి పడిపోయాడు. మా నాన్న పాపాలు ఒప్పుకోవట్లేదు ఏంటి చిన్నప్పటి నుంచి ఒప్పుకుండా ఉంటే మార్గం చేయమైపోయింది. నేనన్నాను కరెక్టే ఒప్పుకోవట్లేదు, మరి నువ్వు ఒప్పుకో మీ నాన్నలు లేదు. మరి నువ్వు ఏ వారం ఒప్పుకుంటే మార్గంచుకుంటున్నాడు పాపం చేయదు కదా. మీ నాన్న ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం మా మార్గంచుకుని బ్యాలెన్స్ పుచ్చుకున్నాడు. ఎండల కాలంలో చెన్నై వెళ్ళి 10 రోజులు అని చెప్పిపోతున్నావు. మరి ఇంకా పాపం ఏముంటుందా? వదిలినట్టు వదిలేస్తారు కదా అంటే ఏమోనండి అంటాడు. బాబు చాలా మంది దేశపురాలు కూడా అలాగే ఎదిగాడు. వీడు కళ్ళు పోతాకి వీడు పాపం చేశాడా, వీడు అమ్మ నాన్న చేశారా? చూడండి, వారానికి 3 సార్లు చేసేవారు డయాలసిస్. సోమవారం వచ్చాక ఆయనకి అమ్మ 2 సార్లు అయింది, ఒకసారి అయింది, వారానికి ఒకసారి అయింది, తర్వాత 15 రోజులకు ఒకసారి అయింది, ఆ తర్వాత చూడండి ప్రియులరా నెలకు ఒకసారి వచ్చాడు. నేను బైబిల్ మిషన్కి వెళ్ళాక ఒలివల మందిరానికి వెళ్ళాక నేను సంపూర్ణ స్వస్థత పొందానని ఆయన తను సాక్ష్యం ఇచ్చాడు. మరణాత అందుకే దేవుడు నీ మనసు మార్చుకుంటానికి సమయం ఇచ్చాడు. నీలో ఏ చెడు ఉందో, ఏ చేదు ఉందో, ప్రభువా పాపం అనే చేదు ఉంటే ఇప్పుడే నీ రక్తమును నాలో ప్రోక్షించి నాలో ఉన్న చెడుగంతా తీసివేయి. ఒకవేళ కష్టాలనే చేదు నీకు ఉందేమో, వ్యాధులనే చేదులో నువ్వు బలపడిపోయి బయటికి రాలేకపోతున్నావేమో, ఇశ్రాయేలీయుల ఎడల అద్భుతాలు చేసినట్లు ఇశ్రాయేలీయుల ఎడల ఒక మాట చదవండి, ముగించుకుందాం. నిర్గమకాండం అందరూ ఒకసారి ఆ వాక్య భాగాలను చూడాల్సిన అవసరం ఉంది. నిర్గమకాండంలో దేవుడు అంటాడు 11వ అధ్యాయములో దేవుడు ఏమంటున్నాడు? అక్కడ ఓ చక్కని మాట ఉంటుందమ్మా. ఏమంటున్నాడు? 9వ వచనం చదవండి. ఐగుప్తు దేశంలో నా మహత్కార్యములను విస్తారముగా చేస్తానంటున్నాడు దేవుడు. ఎక్కడంటండి మాట్లాడాలి? ఎక్కడ? ఐగుప్తు దేశంలో ఏమన్నాడు? నా మహత్కార్యములను విస్తరింపజేసేదను. ప్రభునందు ప్రియులారా, ఎంత చక్కని మాట. ఐగుప్తు దేశం అనే మాట పక్కన పెట్టేయండి. ఇప్పుడు మిమ్మల్ని పెట్టుకోండి, మీ పిల్లలు పెట్టుకోండి, మీ కుటుంబాన్ని పెట్టుకోండి. ప్రభువా నా కుటుంబంలో నీ మహత్కార్యములు చెప్పండి విస్తరింపచే, నా బిడ్డల విషయంలో మహత్కార్యములు విస్తరింపచేయమని ప్రభువు అడుగుదాం. ఇశ్రాయేలీయులకు అద్భుతాలు చేసి మహత్కార్యాలు చేసి ఆశ్చర్యకరమైన రీతిలో వారిని నడిపించిన దేవుడు మనలను మన బ్రతుకు కాలంతా నడిపించి ఉన్నతమైన స్థితికి చేర్చువాడై ఉన్నాడు. అటువంటి మారా నీళ్లు మధురముగా మార్చినట్లు చేదైన ప్రతి మన జీవితంలో ఉన్న ప్రతి సందర్భాన్ని, సంఘటనను మధురముగా మార్చి ఆయన మహిమ రాకకు సిద్ధపరచగలడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడి వచ్చిన మీ అందరినీ అట్టి స్థితికి సిద్ధపరచును గాక.